జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటలకు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ మేలుకొలుపుతూ స్వామివారికి ఆలయ అర్చకులు సుప్రభాత సేవను నిర్వహించారు. నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట కమలాకాంతా త్రైలోక్యం మంగళం కురు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనం చేయించారు. సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద. ఈరోజు ఉదయం 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ బిందె తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. సకలారాధనే హేతే గంధాక్షర పుష్పధూపదీపోత్తరీయాభరణాది అలంకారాః సర్వోపచారాః. చాదిర్నవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి మిదత్ విశ్వస్య వస్సగంసిషాధి ప్రమోషే. గోవింద. తమిళంలో తోడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. దీన్ని తోమాల సేవ అని అంటారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళాల మధ్య స్వామివారికి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు 1000 నామాలను స్తుతిస్తూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన నిర్వహించారు. విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. విశ్వేశాయ నమః.
విశ్వభావనాయ నమః విశ్వసృజే నమః విశ్వసంహర్త్రే నమః విశ్వప్రాణాయ నమః విరాట్వపుషే నమః శేషాద్రినిలయాయ నమః అశేషభక్తదుఃఖప్రణాశనాయ నమః శేషస్తుత్యాయ నమః శేషశాయినే నమః విశేషజ్ఞా నమః విభవే నమః సుభవే నమః విష్ణవే నమః జిష్ణవే నమః వర్ధిష్ణవే నమః ఉత్సహి సహస్రనామ అర్చన అనంతరం శ్రీ సుదర్శన నారసింహావనం నిర్వహించారు. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరం పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయం త్రంత్ర ఔషధస్రాన్ని సంవర్ధమున మృత్యోర్మోచే మోచే ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరిజాయ సర్వదిక్షోపనగరాయ ఓం వట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రారం వట్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్రః ప్రచోదయాత్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్రః ప్రచోదయాత్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్రః ప్రచోదయాత్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః చక్రః ప్రచోదయాత్ స్వాహా. శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నవకలశ ఆరాధన చేసి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మరియు పలు రకాల పండ్ల రసాలతో సుగంధ పసుపు కుంకుమలతో శ్రీ పద్మావతి అమ్మవారికి ఘనంగా అభిషేకం నిర్వహించి ఆలయ అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పసుపు కుంకుమ వస్త్రాలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. ఉదయం 10:30 గంటలకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శుభలగ్నే సావధాన ఓవేన హవిషా తస్మై దేవాదిబ్రువన్ అయంచ ఏతత్ ముహూర్తకాలే సూర్యాదినా తథాస్తు. రాజారమణ గోవింద గోవింద. ఓం మాంగళ్యనందనాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాకుతగాత్రాయ కామిదార్థప్రదాయినే శత్యాని దక్షిణానామృతగ్రహే. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య అర్చకులు వేదమంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. గోవింద
బ్రహ్మోత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఉద్భవ సుందర సుందోరత్నాభస్సులోచనః సువర్ణ బిందు రక్షోభ్య సర్వభాగేశ్వరేశ్వరః. ఉభయ దేవేరులతో కూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో శ్రీ స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని అర్చించారు. మనోజవస్తీర్థకరోపసురేతాపసుప్రదః సద్గతి సత్కృతి సత్తా సద్భూక్షుషేదరలోకానాం వెంకటేశాయ మంగళం యక్కాంతాయ కళ్యాణదయేన దయేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాయాతన పరేర్మదాచార్య పురోగమైః. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం మొదటి రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ముఖమండపంలో అమ్మవారికి సకల బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువు తీర్చారు. ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ పద్మావతి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నా పేరు వాణి నోరి. నేను యుఎస్ నుండి వచ్చానండి. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది ఫస్ట్ టైం విజిటింగ్ దిస్ టెంపుల్. చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళినంత సాటిస్ఫాక్షన్ కలిగింది. సో మళ్ళీ రావాలని ఉంది. సో నేను యుఎస్ వెళ్ళాక వాళ్ళందరూ కూడా చెప్తాను, నా ఫ్రెండ్స్ అందరికీ. సో టెంపుల్ మాత్రం సూపర్, చాలా బాగుంది. డివైన్ ఫీలింగ్ కలిగింది. జలనారాయణ బాగున్నారు. సో చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ విజిటింగ్ దిస్ టెంపుల్. చాలా థ్యాంక్స్. మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. హైదరాబాద్ వాస్తువులో మేము అందరం. సో గుడి చూశాక ఇంకొకసారి తిరుపతి చూసిన అనుభూతి కలిగింది. చాలా బాగుంది. ఇక్కడ చేస్తున్న మేనేజ్మెంట్ కూడా నిజంగా స్పెషల్ థ్యాంక్స్. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం.
ఇవాళ మా కుటుంబ సభ్యులందరితో కలిసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది అండ్ ద వైబ్ అండ్ ఆరా ఆఫ్ ద ప్లేస్ అయితే మైండ్ బ్లోయింగ్. అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.